ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 5 లక్షల మట్టి వినాయకుల్ని ఈ రోజు నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా దగ్గర మా క్యాంప్ కార్యాలయం తార్నాకలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దానిలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మట్టి వినాయకుల్ని ఇంటికి తీసుకెళ్లి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మట్టి విగ్రహాల కాన్సెప్ట్ అనేది ఏంటంటే మనకి ఉన్న చెరువుల్లో మనకు తెలుసు పొల్యూషన్, వాతావరణం, మన గాలి వాతావరణం అన్నిటికీ కూడా మనకి పిఓపితోని కలర్స్తోని చేస్తే పొల్యూట్ అవుతుంది. కాబట్టి జిహెచ్ఎంసీ గవర్నమెంట్ ఆలోచన, జిహెచ్ఎంసీ కూడా మట్టి విగ్రహాలు చేయాలనే ఆలోచనతో ఈసారి ఇంకా 5 లక్షల విగ్రహాల వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్పొరేటర్కి, ప్రతి ఒక్క డివిజన్కి, ప్రతి ఒక్క సర్కిల్ వైజ్గా ప్రతి ఒక్కరికి కూడా వినాయకులు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. రేపు ఎల్లుండి జరగబోయే పండగకి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ వినాయకులు మట్టి వినాయకులని ఇంటిలో పెట్టుకున్న వారు ఫ్యామిలీతో నిమజ్జనం చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పిల్లలు, చిన్న పిల్లలు ఫ్యామిలీస్తో ఇంత చిన్నదానికి ట్యాంక్ బండ్ దాకా వెళ్ళి రష్ ఉంటుంది అని చెప్పి మేము జిహెచ్ఎంసీ తరఫున ప్రతి ఒక్క ఏరియాలో ఒక సర్కిల్ వైజ్గా ఎక్కడైనా బేబీ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు దయచేసి ఆ బేబీ పాయింట్ దగ్గరికి మీరంతా ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు. ఆ విధంగా అక్కడ కూడా మేము ఎప్పటికప్పుడు వాటర్ని క్లీన్ చేస్తూ మీరు చేసిన 3rd డే కానీ 5th డే కానీ 9th డే కానీ ప్రతి ఒక్క డే కూడా మేము క్లీన్ చేస్తూ వాటర్ని చేంజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రజలు అంటే చిన్నవినా ఇప్పుడు 5 feet, 3 feet, 9 feet వరకు కూడా 5 feet వరకు నాకు తెలిసి ఒక చిన్న బేబీ పాయింట్, ఒక పెద్ద బేబీ పాయింట్ ఉంటుంది. 5 feet వరకు కూడా వినాయకుల్ని కాలనీ వైజ్గా సర్కిల్లోనే నిమజ్జనం చేసుకుంటే బాగుంటుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా లాస్ట్ టైమే మేము బేబీ పాయింట్స్ సజెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు పిల్లలు చాలా సంతోషపడతారు నిమజ్జనం చేయడానికి. పిల్లలతో సహా, కుటుంబంతో సహా అందరూ కలిసి చేసుకునే విధంగా మేము జిహెచ్ఎంసీ తరఫున ఈ మట్టి వినాయకులని అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి డివిజన్ వైజ్గా పంచాలని నేను ప్రతి ఒక్క కార్పొరేటర్ని కూడా కోరుకుంటున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మీడియా మిత్రులకి ఎప్పటికీ నేను శుభాకాంక్షలు చెప్పలేదు. ఈసారి మా మీడియా మిత్రులు కూడా మా చేత వినాయకులు తీసుకొని మీరు కూడా ఇళ్లలో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలని, మీరందరూ కూడా చల్లగా ఉండాలని, అన్ని మంచి న్యూసే రాయాలని, మా గవర్నమెంట్ గురించి అన్ని మంచిగానే చెప్పాలని చెప్పి మేము అంటే మేము ఎలా అయినా మా గవర్నమెంట్ మంచి పనులే చేస్తుంది. మీకు తెలుసు లాస్ట్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్లో చాలా పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. బోనాలు చూసి ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. ఈసారి అయితే బోనాల ఉత్సవంలో అసలు ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరగలేదు. కాబట్టి వినాయకుని ఉత్సవంలో కూడా మేము చెట్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం.